గవర్నమెంట్ పని అయితే తెల్లారులు పిలిపించుకొని ఆఫీసులలో గవర్నమెంట్ పనులు చేయించుకున్నటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. కానీ టీచర్లకు సంబంధించి జీతాలు ఇవ్వాల్సి వచ్చేసరికి 10 రోజులు యోగాంధ్ర పేరుతో గిన్నిస్ రికార్డ్ కోసం, తర్వాత 10 రోజులు మెగా పీటీఎం పేరుతో, అవన్నీ కూడా గిన్నిస్ రికార్డుల కోసం. పిల్లలకి మమ్మల్ని పాఠాలు చెప్పుకోనివ్వండి, పంజాయ్ యాప్లను పెట్టి మమ్మల్ని పంజాయ్ మంటల్లో అన్ని రకాల యాప్లన్నింటినీ కూడా ఒకే దాంట్లోకి తీసుకొచ్చి మరి ఉపాధ్యాయులని రిటైర్డ్ వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా ఇంతవరకు ఇవ్వలే. పేరు రామారావు, నేను ప్యాప్టో కో చైర్మన్ ఎన్టీఆర్ జిల్లా. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి మరి ఆగ్రహాన్ని మరి ధర్నాల ద్వారా మరి మేము తెలియజేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు వరకు కూడా ప్రధానంగా మరి జూను జూలై నెల జీతాలు లేక ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మరి పొజిషన్ ఐడీలు అన్నారు, ఇంతవరకు కూడా పొజిషన్ ఐడీలు రాలేదు. గవర్నమెంట్ పని అయితే తెల్లారులు పిలిపించుకొని ఆఫీసులలో గవర్నమెంట్ పనులు చేయించుకున్నటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. కానీ టీచర్లకు సంబంధించి జీతాలు ఇవ్వాల్సి వచ్చేసరికి గవర్నమెంట్ మేనవేషాలు లెక్కేస్తున్నది. ఇప్పటికైనా గవర్నమెంట్ మన రాష్ట్ర నాయకుల్ని చర్చలకు పిలిచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ప్యాప్టో పక్షాన్ని మేము ధర్నా డిమాండ్ చేస్తున్నాము. మరి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కూడా ప్రకటించాలని, మరి బోధనేతర పనులన్నింటినీ కూడా రద్దు చేయాలని, మరి పిఆర్సీ కమిటీ వేయాలని, ఐఆర్ ప్రకటించాలని, మరి ముఖ్యంగా స్కూళ్ళకి డివైస్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి గవర్నమెంట్ ఇప్పటికైనా మరి రాష్ట్ర నాయకులను చర్చలకు పిలవాలని చెప్పేసి మరి సందర్భంగా మరి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము. ఇది 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ రేపు సెక్రటేరియట్ చెలో సెక్రటేరియట్ మరి ధర్నాకు పిలిపివ్వడం జరుగుతుంది ఆగస్టు 12వ తారీఖున. కనుక దయచేసి ప్రభుత్వ పెద్దలందరూ కూడా మరి రాష్ట్ర నాయకుల్ని చర్చలకు పిలిచి మరి సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ప్యాప్టో ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ రోజున ప్యాప్టో రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ధర్నా చౌక్లో మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రకరకాల యాప్లని ఉపయోగిస్తూ ఆ యాప్లకి అన్నీ కూడా ఆన్లైన్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండాలి, టైంకి అవన్నీ కూడా రావు. అదేవిధంగా బోధనేతన కార్యక్రమాలకి ఉపాధ్యాయుల్ని బలి చేస్తున్నారు. విద్యారంగాన్ని ఏమాత్రం విద్యార్థులకి బోధన జరగకుండా చేస్తున్నారు. మొదటి 10 రోజులు యోగాంధ్ర పేరుతో గిన్నిస్ రికార్డ్ కోసం, తర్వాత 10 రోజులు మెగా పీటీఎం పేరుతో, అవన్నీ కూడా గిన్నిస్ రికార్డుల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఒక హంగామాన్ని సృష్టించి విద్యాబోధన సక్రమంగా జరగకుండా చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పిఆర్సీ కమిషన్ ఇంతవరకు వేయలేదు. ఆల్రెడీ ఒక పిఆర్సీ నష్టపోయి ఉన్నాం. ఐఆర్ ప్రకటిస్తానన్నారు అధికారంలోకి రాగానే, సంవత్సరం దాటినా ఇప్పటి వరకు కూడా ఐఆర్ని ఇవ్వలేదు, డిఏ బకాయిలు చెల్లించలేదు. పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లిస్తాం అంతేనని చెప్తున్నారు. వీటన్నిటికీ నిరసనగా ఇవాళ రోజున ముఖ్యంగా బోధన తప్ప ఇతర కార్యక్రమాలు ఉపాధ్యాయులకు ఉండకూడదని కోరుతూ మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అవును, కానీ అది అమలు జరగట్లేదు. ఒకే యాప్ అంటున్నారు, లీప్ యాప్ అని పెట్టారు. అందులో మొదటిగా ఉపాధ్యాయుల విద్యార్థుల అటెండెన్స్ మాత్రమే పెట్టారు. కానీ వాళ్ళు చాలా రకరకాల యాప్లన్నీ తెచ్చి అందులో పెడుతున్నారు. యాప్లన్నీ తీసేస్తున్నామని చెప్పి ఒకే యాప్లో అన్నీ పెడుతున్నారు. అది చాలా భారం అవుతుంది. దాన్ని యాప్లన్నింటినీ తొలగించాలి. అలాగే మా ఫోన్లో మాకు పెడుతున్నారు ఇవన్నీ కూడా. అలా కాకుండా ఒక డివైస్ ఇవ్వాలి స్కూల్కి, ఆ డివైస్లో పడే విధంగా వాళ్ళు ఏదైనా అరేంజ్ చేసుకోవాలి. అవన్నీ కూడా విద్యా బోధన తప్ప మిగిలినవన్నీ కూడా కంప్యూటర్ ఆపరేటర్ని కానీ ఎవరినైనా అలాట్ చేసి వాళ్ళ ద్వారా జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అనిత, నేను ఏపీటీఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు ప్రధానంగా ఈ ధర్నా శిబిరం నిర్వహించడానికి కారణం, మెయిన్ డిమాండ్ ఏంటంటే మా పిల్లలకి మమ్మల్ని పాఠాలు చెప్పుకోనివ్వండి, అదొక్కటే మేము కోరుతున్నాము. ఇంకా మాకు ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా ఉన్నాయి. కానీ ముందు అసలు మేము అపాయింట్ అయింది పిల్లలకి పాఠాలు చెప్పడానికి. ఇది చెప్పనివ్వకుండా మాకు రకరకాల యాప్స్ పెట్టి మీకు అన్నీ ఒకే యాప్ చేస్తామన్నారు. అన్నీ కలిపి ఒకే యాప్ మీద పెట్టారు. ఆ సర్వర్ ఏమో పని చేయదు. పైగా మొన్న సర్వేపల్లి విద్యార్థి మిత్ర దానికి అక్విటెన్స్ తీసుకోమని చెప్పి అన్నారు. పైనుంచేమో ఎంఈఓలు షంటుడు మమ్మల్ని, మీకు మీ స్కూల్ నుంచి ఇంకా అవ్వలేదని. మేము యాప్ ఇలా ఓపెన్ చేస్తాము, సెషన్ ఎక్స్పైర్డ్ అంటుంది. అది పనిచేయదు. పనిచేయని యాప్లను పెట్టి మమ్మల్ని పనిచేయమంటల్లో, షోకాస్ నోటీసులు ఇవి ఇవ్వడంలో, బెదిరించడంలో అసలు ఎంత మటుకు సంబంధిస్తాము
మమ్మల్ని మా పిల్లలకి పాఠాలు చెప్పుకోనివ్వండి. అదే మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరేది. ఆ తర్వాతనే మాకు ఈ ఫైనాన్షియల్ డిమాండ్స్ అన్నీ. ఇప్పుడు ఉపాధ్యాయుడు ప్రశాంతంగా వెళ్ళి పాఠాలు చెప్పాలి అంటే ఇంట్లో మొత్తం అన్నీ సక్రమంగా ఉంటేనే కదా చేసుకునేది. మాకు ఇవ్వాల్సిన డిఏఎల్ లేవు. ఎప్పుడో మేము 2022లో సరెండర్ లీవ్స్ అప్లై చేసాం సార్. వాటికి మేము డబ్బులు తీసుకున్న దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాము, కానీ ఇప్పటిదాకా అవి మాకు చెల్లించలేదు. డిఏలు లేవు. ఇప్పుడు ఈ జూలైతో కలుపుకొని 4 డిఏలు బాకీ ఉన్నారు మాకు ప్రభుత్వం వాళ్ళు. ఇవన్నీ చేస్తామని చెప్పి వచ్చి మాకు ఇవేమీ చేయడం లేదు సార్. ఐఆర్ వెంటనే ప్రకటిస్తాం మాకు గవర్నమెంట్ రాగానే అన్నారు. మేము 6 నెలల దాకా ఏమీ అడగలేదు. దానికి కారణం గవర్నమెంట్ లాస్లో ఉంది, సరే ఫైనాన్షియల్గా డెబిసిట్లో ఉంది. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఓర్పు పట్టాము. కానీ వచ్చి 1.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంత మటుకు డిఏలు లేవు, కనీసం ఇంటరిమ్ రిలీఫ్ కూడా లేదు సార్. ఐఆర్ లేదు, ఏమీ లేదు, ఫిట్మెంట్ లేదు. సో ఇవన్నీ వెంటనే మంజూరు చేయాలి. ముందు మమ్మల్ని మా పిల్లలకి ప్రశాంతంగా పాఠాలు చెప్పుకోనివ్వాలి సార్. అక్కడికి వచ్చేదందరూ పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు సార్. వాళ్ళకి పాఠాలు చెప్పకుండా అసలు మేము చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాం. ఇంటికి వెళ్ళాలి అంటే ఆ రోజంతా ఏదో ఒక వర్క్ ఉంటుంది సార్. ఈ విద్యార్థి మిత్రకి 2 రోజులు వేస్ట్, యోగాకి 3 రోజులు వేస్ట్, ఈ మొక్కలు ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వేస్ట్. అవి కూడా మళ్ళీ ఇదివరకు పిల్లలకి మొక్కలు ఇచ్చాం సార్, వాటిని కూడా యాప్ల్లో ఎన్రోల్ చేయాలి. ఏ మొక్కలు ఇచ్చినా కొన్ని అవన్నీ ఉపయోగపడే మొక్కలు ఇచ్చారా? అవి లేవు. ఆన్లైన్లో నమోదు చేయటము, దానికి మళ్ళీ అది పనిచేయక పైనుంచి మాకు ఒత్తిడి. అసలు ఏ రోజు మేము పీస్ఫుల్గా బళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అమ్మయ్య ఇవాళ మనస్ఫూర్తిగా పిల్లలకి పాఠాలు చెప్పాము అనుకున్న రోజు లేదు. సో ముందు మమ్మల్ని మా పిల్లలకి మంచిగా పాఠాలు చెప్పుకొనివ్వండి. అదే మేము గవర్నమెంట్ని నుంచి ఆశిస్తున్నాం సార్. ఆ తర్వాత మాకు ఈ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా వెంటనే అమలు చేయాలి. నరసింహారావు, యూటీఎఫ్ అధ్యక్షుడు, జగ్గేపేట మండలం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం గడిచిపోయినా కూడా ఇంతవరకు ఐఆర్ ఇంతవరకు ప్రకటించలేదు. అదేవిధంగా పిఆర్సీ కమిటీ కూడా ఇంతవరకు నియమించలేదు. మరి అదేవిధంగా డిఏ బకాయిలు, పిఆర్సీ బకాయిలు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఇది చాలా మంది ఉపాధ్యాయులు వారి పిల్లల చదువు కోసం, అదేవిధంగా వారి పిల్లల పెళ్లి కోసం, వైద్య ఖర్చుల కోసం డబ్బులు సమయానికి అందక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులు రావాల్సిన ఆర్థికపరమైన విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అన్నీ పరిశీలించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం వస్తే మరి ఉపాధ్యాయులకు యాప్ల భారం ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అన్ని రకాల యాప్లన్నింటినీ కూడా ఒకే దాంట్లోకి తీసుకొచ్చి మరి ఉపాధ్యాయులని బాగా మానసిక ఆందోళనకు గురి చేయడం జరుగుతుంది. మరి ఫేషియల్ అటెండెన్స్ కానీ, విద్యార్థుల అటెండెన్స్ కానీ, అదేవిధంగా మెగా పీటీఎం ఫోటోలు కానీ, యోగా ఫోటోలు కానీ ఇవన్నీ అప్లోడ్ చేయమని చెప్తున్నారు. దీనివల్ల బోధనా సమయం కుంటుపడుతుంది. దీనివల్ల నాణ్యమైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం చాలా కష్టంగా మారింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు తప్ప మిగతా అన్ని రకాల యాప్ల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించాలని కోరుచున్నాము. అదేవిధంగా తక్షణం పిఆర్సీ కమిషన్ నియమించాలని, తక్షణమే ఐఆర్ విడుదల చేయాలని, డిఏ బకాయిలని చెల్లించాలని కోరుకుంటున్నాం. పేరు కె సంజీవ్ రెడ్డి, రిటైర్డ్ టీచరు. నేను రిటైర్ అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. రిటైర్డ్ వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా ఇంతవరకు ఇవ్వాల. పిఆర్సీ ఉంది, ఆ పిఆర్సీ బకాయిలు ఇంతవరకు ఇవ్వాల. ఇప్పుడు 80 ఏళ్ళోళ్ళు, 75 ఏళ్ళోళ్ళు కూడా ఉన్నారు. ఆ పాపం వాళ్ళు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పిఆర్సీ బకాయిలు లేవు, డిఏలు లేవు, ఇటువంటివన్నీ ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వట్లేదు. అక్టోబర్లో మొన్న రీసెంట్గా పోయిన అక్టోబర్లో రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వట్లే. ఏదో కమ్యూటేషన్ ఇస్తుంది, తర్వాత ఆ పెన్షన్ ఇస్తుంది తప్ప మిగతా రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వట్లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త విధానం తీసుకురాబోతుంది. రిటైర్ అయిన రోజు ఎంత జీతం అయితే తీసుకుంటారో పెన్షన్, రాబోయే కాలంలో అదే పెన్షను, ఇంకా డిఏలు పెరిగినా పిఆర్సీలు పెరిగినా ఏమీ లేదని చెప్పేసి పార్లమెంట్లో మన ఆర్థిక బిల్లులో చెప్పింది. దాని మీద మన 15వ తారీఖు, పోయిన నెల 15వ తారీఖు కూడా ఇక్కడే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ ముసలి వాళ్ళంతా కూడా ధర్నా చేయడం అనేది జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం అయినా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉద్యోగస్తుల ఎడల సవతి తల్లి ప్రేమ అనేటటువంటి చూపించి ఎటువంటి బకాయిలు కానీ, ఇప్పుడు డిఏ అనేది ఎప్పుడు పెంచుతారు? రేట్లు పెరిగితే డిఏ పెంచుతారు. మరి రేట్లు పెరుగుతున్నాయి ఒక పక్క నుంచి, మరి డిఏలు అనేటటువంటిది బకాయిలు పెడతా ఉంది. ఇప్పటికే 4 డిఏలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ సంవత్సరం అయినా 14 నెలలు 15 నెలలు అయినా ఈ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలే.
ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక లాభం అనేటటువంటిది ఇవ్వనటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. దీనికి మరి జేఏసీ కానీ ఫ్యాప్టో కానీ ఉద్యమం తీసుకుంటే సంఘీభావంగా మేము రిటైర్ అయినా 65 ఏళ్ళు అయినా ఈ ఎండ ఉన్నా మరి రావడం అనేటువంటి జరిగింది. రాబోయే కాలంలో ఫ్యాప్టో తీసుకునే నిర్ణయాలకైనా సరే, జేఏసీ తీసుకునే నిర్ణయాలకైనా కట్టుబడి ఉద్యమాల్లో పాల్గొంటాం, గ్యారెంటీగా సాధించుకుంటాం అనేటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఫిబ్రవరి 3, 2022 సంవత్సరంలో బీఆర్టీఎస్ ఉద్యమం చేశాం. బీఆర్టీఎస్ ఉద్యమం చేసిన తర్వాతే అరకొర పిఆర్సీ అయినా వచ్చింది. అంతేకాకుండా గతంలో మామూలుగా ఈ యొక్క రిటైర్ అయినటువంటి వాళ్ళకి 70 ఏళ్ళు బతికితే 10% ఏది మామూలుగా అడిషనల్ క్వాంటం ఇచ్చేవాళ్ళు. 75 ఏళ్ళు బతికితే 15% ఇచ్చేవాళ్ళు. దాంట్లో కూడా రిటైర్ అయిన కోత పెట్టి 7%, 12% మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఎవడైనా పెన్షనర్ చనిపోతే ఆ నెలలో ఎంత పెన్షన్ తీసుకుంటే దాని దహన ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. ఈరోజు కేవలం 25,000 మాత్రమే ఆ దహన ఖర్చులకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా రిటైర్ అయిన వాళ్ళకు కూడా అనేక సమస్యలు అనేవి ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎన్టీఆర్ జిల్లా. మరి ఫ్యాప్టో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు 26 జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ఉపాధ్యాయుల సమస్యల గురించి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఉపాధ్యాయుల మీద బోధనేతన కార్యక్రమాల్ని రుద్దడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే బదిలీ అయిన ఉపాధ్యాయులకి ఇంతవరకు జీతాలు లేవండి. ఆ జీతాలు చెల్లించమని కోరుతున్నాం. మరి కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఉన్నటువంటి సందర్భంలో పిఆర్సీ ఇస్తారేమో అనుకున్నాం. ఇంతవరకు పిఆర్సీ కమిటీ లేదు. పిఆర్సీ లేట్ అయింది కాబట్టి మధ్యంతర వృత్తి ప్రకటించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 4 విడతల డిఏ బకాయి ఉందండి. ఆ డిఏ బకాయిల్ని చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఎంఈఓ బదిలీలు చేపట్టాలని కోరుతున్నాం. మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. మున్సిపల్ పాఠశాలని విద్యాశాఖలో విలీనం చేసిన తర్వాత మరి ఈ మధ్య కాలంలో బదిలీలు చేపట్టారు, కానీ జీపీఎఫ్ సంబంధించి జీపీఎఫ్ నెంబర్స్ రావాల్సి ఉంది. అది ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మున్సిపల్ సర్వీస్ రూల్స్ కూడా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఎంఈఓ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఇంకా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వాన్ని పరిష్కరించాలని కోరుతూ, మరి ఈరోజు ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.